ఆకాష్, ఈ మొక్కలని చూడు. 10 days బ్యాక్ నాటారు. నీళ్లు పోయడం మానేసినట్టు ఉన్నారు. ఎలా ఎండిపోయాయో చూడు. మనం ఏం చేద్దాం, పదండి వెళ్దాం. అరే, మన సుబ్రహ్మణ్యం మాస్టర్ ఏం చెప్పారో మర్చిపోయావా? ఏం చెప్పారు? మన డబ్బుతో నాటింది. వీటిని కాపాడాల్సిన బాధ్యత మనదే. నువ్వు చెప్పింది కరెక్టే సీత. ప్రభుత్వం మన కోసమే మొక్కలు నాటింది. వర్షాలు కురిస్తే తాగునీటి సమస్యలు, రైతు కష్టాలు తీరుతాయి. ఇప్పుడేమంటారు, రోజు ఇక్కడే మనమే నీళ్లు పోసి చెట్లను బ్రతికించుకోవాలా? రోజు మనం పోయలేము, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకసారి చెప్పి చూద్దాం. మన మాట వింటారా? అరే, ప్రయత్నం అయితే చేసి చూద్దాం. వీళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారా? అర్థం కాకపోతే మన మీద మహా అయితే అరుస్తారు, అంతేగా. అర్థం చేసుకుంటే ఈ మొక్కలకు నీళ్లు పోస్తారు. సరే వెళ్దాం, పదండి అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? చెప్పండి అంకుల్, ఈ మొక్కలు ఎండిపోతున్నాయి, కొంచెం వాటర్ ఏం పర్లేదు మీకు? అలాని కాదంకుల్, మొక్కలు ఎండిపోతుంటే పోసుకుంటాను. చెప్పానైతే చెప్పాం, రేపటి నుండి కనీసం ఒక్కరైనా మారితే బాగుండు. నాకు డౌటే. ఈరోజు ఒక మంచి పని చేసాం. చాలా హ్యాపీగా ఉంది. మార్పు వస్తుందేమో ఆశిద్దాం. ఆలోచనతో జన్మించింది జగతి, ఏ ఆధారంతో ఉంది వసుమతి, ఏ ఆరాటంతో సాగుతుంది కాలగతి, ఏ ఆధీనంలో ఉంది బ్రతుకనేది.
పర్యావరణం కాపాడడానికి, వర్షాలు కురిసి రైతు కష్టాలు, తాగునీటి సమస్యలు తీరడానికి మన ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని, మా విద్యార్థులు చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని అభినందించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మనమగ